అమరావతిలో రాజధాని పునర్నిర్మాణ కార్యక్రమానికి ప్రకాశం జిల్లా ఒంగోలు నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లారు. ఒంగోలులోని మినీ స్టేడియంలో అమరావతికి వెళుతున్న బస్సులకు ఒంగోలు పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్లు జెండా ఊపి పంపారు. 100కు పైగా బస్సుల్లో ప్రజలు ప్రధాని సభకు తరలి వెళ్లారు. బస్సుల్లో మంచినీరు, ఓఆర్ఎస్, భోజనం, పండ్లు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఒంగోలు పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసులురెడ్డి విలేకరులతో మాట్లాడుతూ ప్రధాని సభకు పెద్ద సంఖ్యలో ప్రజలు స్వచ్ఛందంగా తరలివెళుతున్నారన్నారు. రాజధాని నిర్మాణం మనందరి కల అని, దానిని సాకారం చేసుకునే అవకాశం వచ్చిందన్నారు. రాజధాని పునర్నిర్మాణ పనులను ప్రారంభించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. మోడీ గారి నాయకత్వం తినమని చెప్పు. వర్ధిల్లాలి దామచర్ల జనార్దన్ రావు గారి నాయకత్వం, వర్ధిల్లాలి దామచర్ల జనార్దన్ రావు గారి నాయకత్వం, వర్ధిల్లాలి తెలుగుదేశం. పంపిస్తాం. బాబాయ్ అదంతా ఒకటి అదంతా అమ్మారా గారు తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ, దామచర్ల జనార్దన్ గారి నాయకత్వం. అందరికీ నమస్కారాలు. ఈరోజు అదృష్టమైన రోజు. మే 2వ తారీఖున మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆహ్వానం మేర మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమానికి రావటం అంటే చాలా సంతోషమైన విషయం. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 సంవత్సరంలో నుంచి గౌరవ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు పదే అమరావతి పునర్నిర్మాణం చేయాలి, 2 సంవత్సరాల కాలంలోనే దాన్ని కూడా పూర్తి చేయాలనేది వారి తపనది. అందుకు తగినట్టుగా కూడా ప్రోత్సహిస్తూ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు నిధులు సమకూర్చడం అనేది గొప్ప విషయం. అది ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పైన ఉన్న నమ్మకంతో ల్యాండ్ పూలింగ్లో దాదాపు 40,000 ఎకరాలు అనేది ముందు ఇచ్చి, మరొకసారి కూడా ఆ ఉన్న రైతులందరూ పరిసర ప్రాంతాల్లో ఒక 40,000 ఎకరాలు కూడా మేము కూడా ఈ ల్యాండ్ పూలింగ్లో వస్తాం, డెవలప్ చేయండి అని చెప్పి ముందుకు రావటం అనేది అరుదైన విషయం. భారతదేశంలో కూడా ఎక్కడా కూడా అటువంటిది ల్యాండ్ పూలింగ్లో ఇంత ఎక్స్టెంట్ అనేది రావటం లేదు. ఈరోజు
ఈ కార్యక్రమాలన్నీ దాదాపు 65,000 కోట్ల రూపాయలతో శంకుస్థాపన కార్యక్రమాలు కూడా చేసుకుంటూ 1,00,000 కోట్ల వరకు ఒక మంచి ప్లానింగ్ చేయటం అనేది పెద్దలు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం. ఇది సక్సెస్ అవుతుంది. మోడీ గారు రాకనని అంటేనే ఇందుకు శుభసూచకం. అది అందుకు ప్రకాశం జిల్లాలో ఉన్న ప్రజలందరూ కూడా, అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న వారందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి మోడీ గారి ఈ పునర్నిర్మాణ కార్యక్రమంలో కూడా శంకుస్థాపన కార్యక్రమంలో కూడా పాల్పంచుకుంటే ఎంతో అదృష్టం అని భావిస్తూ ఒంగోలు ప్రజానీకానికి అందరూ కూడా బాగుంటు కుటుంబం తరఫున ప్రత్యేకంగా కోరుకుంటూ దయచేసి అందరూ కూడా ఈ మోడీ గారి సభకు కూడా వచ్చేసి జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ఈరోజు ఏదైతే అమరావతి పునర్నిర్మాణ సందర్భంగా ప్రధానమంత్రి గారి కార్యక్రమానికి ఈరోజు దగ్గర మన జిల్లా నుంచి 200 బస్సుల వరకు అన్ని నియోజకవర్గాల నుంచి వెళ్తూ ఉన్నాయి. మన ఒంగోలు నుంచి 60 బస్సులు ఇప్పుడే రెడీ చేసి అన్నీ కూడా పంపిస్తూ ఉన్నాం. దగ్గర ఒంగోలు నుంచే ఒక 3,000 మంది, అదేవిధంగా ఒక 100 వెహికల్స్ 4 వీలర్స్ కూడా పోతూ ఉన్నాం. అందరూ కూడా ఒక బాధ్యతగా వెళ్లాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రధానమంత్రి గారు వచ్చేది మన రాష్ట్రం కోసం, మన ప్రజల కోసం. అదేవిధంగా ఉండే ఈ 5 సంవత్సరాల్లో ఆగిపోయిన అమరావతిని మళ్ళా కూడా మొదలుపెట్టేసి ప్రజలకు అంకితం చేయడానికి వస్తున్న ప్రధానమంత్రికి మనందరం కూడా చంద్రబాబు నాయుడు గారి బాటలో నడుచుకుంటూ ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇవాళ ప్రజల్లో కూడా ఒక మంచి ఉత్సాహం, చైతన్యంతో ఈరోజు అందరూ కూడా బయలుదేరారు. అన్ని నియోజకవర్గాల నుంచి కూడా భారీ ఎత్తున ఈరోజు సభకు 5 కోట్ల మంది ఈరోజు సభకు కూడా అటెండ్ అవ్వడం జరుగుతూ ఉంది. దీనికి 49,000 కోట్లతోటి ఈరోజు శంకుస్థాపనలో కూడా ప్రధానమంత్రి గారు ఇలా శంకుస్థాపన చేయబోతున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలు, ప్రాజెక్టులు, రోడ్స్ కానీ, ఈ బ్రిడ్జెస్ కానీ, అదేవిధంగా అమరావతి క్యాపిటల్లో ఈ పర్మనెంట్ అసెంబ్లీ కానీ, అదేవిధంగా సెక్రటేరియట్ కానీ, ఇవన్నీ కూడా ఇవాళ భూమి పూజ చేయబోతూ ఉన్నారు. కాబట్టి ఇదంతా కూడా జయప్రదం జరగాలి, రాష్ట్రం ముందుకెళ్ళాలి అనే ఉద్దేశంతో ఈరోజు ప్రజల్లో కూడా ఒక చైతన్యంతో అందరూ కూడా పాల్పంచుకోవడం జరుగుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తూ ప్రధానమంత్రి గారికి, అదే ముఖ్యమంత్రి గారి పిలుపు మీదకి వచ్చిన అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాం. పోయే వాళ్ళకి అంతా కూడా మేము కూడా ఎండాకాలం కాబట్టి ప్రికాషన్స్ తీసుకున్నాం. ప్రతి బస్సుకి కూడా ఒక 4-5 కేసులు వాటర్ బాటిల్స్ పెట్టాం, వరీస్ పెట్టాం. అదేవిధంగా ఫుడ్ కూడా ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఫుడ్ పార్సిల్స్ కూడా అన్నీ కూడా చేసి పెట్టాం. ఆ ఫుడ్ కూడా వాళ్ళు ప్రభుత్వం తరపున వాళ్ళు ఇస్తున్నారు, పార్టీ తరపున మనం కూడా ఇచ్చాం. ఎక్కడ కూడా మన వల్ల పుచ్చిన వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా రిటర్న్ వచ్చేటప్పుడు కూడా వాళ్ళకి ఫుడ్ కానీ అన్ని జాగ్రత్తలు కూడా తీసుకున్నాం. ప్రతి బస్సుకు కూడా ఒక ఇన్ఛార్జ్ పెట్టాం. ఇన్ఛార్జ్ ఎవరు ఎక్కారు మళ్ళీ తీసుకొచ్చేటప్పుడు కూడా జాగ్రత్తగా వాళ్ళ ఇంటికి తీసుకొచ్చే కార్యక్రమాలు కూడా చేసాం. కాబట్టి పూర్తిగా మనం ప్రికాషన్స్ తోటి అన్నీ కూడా జాగ్రత్తలు తీసుకొని అందరూ కూడా సభకి వెళ్తున్నారు. అంతా కూడా బాగా జరుగుతుందని చెప్పి తెలియజేస్తాం. నరేంద్ర మోదీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ అమరావతిని రాబోయే కాలంలో అద్భుతమైన రాజధానిగా నిర్మించడానికి ప్రతి ఒక్కరికి నమ్మకం ఉంది. మా కాన్స్టిట్యున్సీలో దాదాపు 40 బస్సులు వాళ్ళు ఎంతో ఉత్సాహంగా, ప్రజలు వాళ్ళే ఉత్సాహంగా వచ్చి ఎక్కి మన రాజధానికి సపోర్ట్ ఇద్దామని, రాబోయే కాలంలో ఇది ఒక అద్భుతమైన రాజధాని అని చాలా ఉత్సాహంగా జనాలు ఎక్కారు. అరేంజ్మెంట్స్ కూడా గవర్నమెంట్ బ్రహ్మాండంగా చేసింది. నీళ్లు, టిఫిన్ అన్నీ, ఎందుకంటే కొద్దిగా ఎండగా ఉంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా బాగా ప్లాన్ చేసి ఈరోజు బ్రహ్మాండంగా జరుగుతుంది. ఈ ఫంక్షన్ అద్భుతమైన సక్సెస్ జరుగుతుంది. ప్రజల్లో ఉన్న ఉత్సాహం చూస్తూ ఉంటే రాజధాని బ్రహ్మాండంగా నిర్మాణం పడుతుందని, రాబోయే కాలంలో మన దేశంలోనే ఒక అద్భుతమైన రాజధానిగా నిలబడుతుందని పూర్తి నమ్మకం. నమస్కారం.